ఈ ప్రభుత్వం తీసుకుంది చాలా బాధాకరమైన విషయం. ప్రతి పిల్లాడు చదువుకోవాలి, ప్రతి పేదవాడు చదువుకోవాలని చెప్పి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు 2004-05లో మరి ఫీజు రియంబర్స్ తీసుకురావడం జరిగింది, ఆరోగ్యశ్రీ తీసుకురావడం జరిగింది. మరి ఆ రోజు నుంచి కంటిన్యూ అవుతా మరి అకాల మరణం చెందిన రాజశేఖర రెడ్డి గారి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మరి పార్టీ స్థాపించి అందరూ పేదలు బాగుండాలనే ఉద్దేశంతో 2019లో అధికారం వచ్చిన కాడి నుంచి కూడా మరి ఆ రోజు నుంచి విద్య మీద కానీ వైద్యం మీద కానీ ఎంత ఖర్చు పెట్టాడో మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. ఏ ఊరు వెళ్ళినా కూడా, ఏ గ్రామం వెళ్ళినా కూడా స్కూల్స్ కానీ కాలేజీలు కానీ అన్ని డెవలప్మెంట్లు. గతంలో ఒక స్కూల్కి వెళ్తే మరి ఆడపిల్లలు టాయిలెట్స్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళు. అలాంటిది ఈరోజు ఎలా ఉందో, స్కూల్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి. స్కూల్స్ మరి కాలేజీలు, మెడికల్ కాలేజీలు ఒక మార్పు తీసుకురావడం జరిగింది. అట్లాగే వైద్య రంగంలో కూడా ఒక మార్పు తీసుకురావడం జరిగింది. కనీస ధర్మం ఇది. ప్రతి పిల్లాడు చదువుకునే హక్కు మనకి కల్పించాడు. మరి చదువుకోవాలంటే ప్రతి పేదవాడు మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో చదువుకోలేడు. ఆర్థికంగా ప్రభుత్వం ఆదుకోవాలి. అది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పెట్టిన దాన్ని కంటిన్యూ చేసి ఏ ప్రభుత్వం వచ్చినా సరే ప్రతి పిల్లాడు చదువుకునే హక్కు ఉంది కాబట్టి వాళ్ళకి ఫీజు రియంబర్స్ మీరు ఇమీడియట్గా ఇది చెల్లించాలని చెప్పి నేను మా వైఎస్ఆర్ పార్టీ నుంచి అయితే డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లాగే వైద్యం కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి ఆరోగ్యశ్రీ కూడా ఆపేయటం జరుగుతుంది. ఈ రెండు గనక విద్య వైద్యం గనక చెయ్యకపోతే ఏ ప్రభుత్వం అయినా సరే పాతాళలోకానికి కలిసిపోవడం అనేది జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కష్టాలు వచ్చినా సరే మరి ఫీజు రియంబర్స్ కానీ ఆరోగ్యశ్రీ కానీ ఈ పథకాలన్నీ కూడా పార్టీని కూడా పక్కన పెట్టి ఆయన ఈ పథకాలని ఈ పేదల్లో చదువుకోవాలి అనే ఉద్దేశంతో తపనపడి ఇన్ని 5 సంవత్సరాలు నడపడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పేదల గురించి ఆలోచించే పరిస్థితి లేదు. మరి మా ప్రభుత్వం నుంచి ఇమీడియట్గా ఈ పేద పిల్లలందరూ చదువుకోవాలి, చదువుకుంటేనే ఈ పిల్లలకి భవిష్యత్తు ఉంటుంది. రేపు ఏదైనా చదువుకున్నది ఈ రాష్ట్రం దాటి వెళ్ళి పక్క రాష్ట్రాలకు వెళ్ళి కానీ పక్క దేశాలకు వెళ్ళి కానీ వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది అనే ఉద్దేశంతో ప్రతి పిల్లాడు చదువుకోవాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు మరి ఫీజు రియంబర్స్ కానీ, వసతి దీవెన కానీ, విద్యాదీవెన కానీ, అమ్మఒడి కానీ ఇవన్నీ పెట్టి మరి సక్సెస్ చేసి 5 సంవత్సరాలు ఇచ్చాడు ఆయన. మరి మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారో ఇప్పటికీ ఎవరికి అర్థం కాదు. కనీసం ఇప్పుడైనా సరే పిల్లల ఫీజులు, వైద్యం మీద, రైతుకి మీరు ఏ ఇచ్చినా ఏ ఇస్తారో అనుకోవట్లేదు మేము. కనీసం ఈ మూడైనా ధర్మం ఇవ్వాల్సిన న్యాయం, చట్టం, హక్కు వాళ్ళకు ఉంది కాబట్టి మీరు ఇది చేస్తారని చెప్పి మేము వైఎస్ఆర్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం.